హాయ్ యూస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. ఈ రోజుల్లో ప్రధానంగా చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అదేంటంటే ఆడవారిలో కంటే మగవారే ఎక్కువ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ బట్టతల వల్ల నలుగురిలో తిరగలేకపోవడం, నెక్స్ట్ రకరకాల ఆయిల్స్, నెక్స్ట్ ఇవన్నీ వాడి సరైన ఫలితం రాక చాలా మంది అవేర్నెస్ లేక చాలా మంది బాధపడుతున్నారు కదా. మా ఆర్కే హెయిర్ స్టూడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తేవడం అనమాట. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే మగవారిలో అయినా ఆడవారిలో అయినా జుట్టే కదండి అందం. ఆ జుట్టే లేకపోతే ఆ బాధ చెప్పడానికి కూడా వర్ణనాతీతం అనమాట. అది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళందరికీ అవేర్నెస్ తేవడం కోసం మేము ఈ వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియోస్ చూశాక చాలా మందిలో అవేర్నెస్ అయితే పెరిగిందండి. ఆ అవేర్నెస్ వల్ల చాలా మంది స్టూడియోకి వచ్చారు. ఆ స్టూడియోకి వచ్చిన వారిలో ఒకరు మన వెంకట్ గారు అయితే మన కర్నూలు నుంచి రావడం జరిగింది. ఒకసారి తన బాల్నెస్ని మీరు ఒకసారి గమనించండి. ఈ ప్లేస్ అంతా తనకి చాలా పల్చబడిపోయింది. మనకు సైడ్ హెయిర్ వచ్చే వరకు చూడండి కొంచెం థిక్గానే ఉంది, బ్యాక్ కూడా కొంచెం థిక్గానే ఉంది, కాకపోతే అక్కడక్కడ వైట్ హెయిర్తో ఉంది. ఇలా ఏంటంటే మనకు ఒక క్లయింట్ రాగానే మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంకట్ గారి యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే తనైతే ఎవ్రీ మంత్ సర్వీస్కి రాలేను అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే తన హెయిర్ని ఎలాంటి రిమూవ్ చేయొద్దు, తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాచ్ పెట్టుకొని తీసుకునేలాగా కావాలి అన్నారు. కాబట్టి దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే క్లిప్పింగ్ అనమాట. తన రిక్వైర్మెంట్ని బట్టి టెక్నీషియన్ వచ్చి తనకు మొత్తం అనలైజ్ చేసిన తర్వాత తనకి క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది సూట్ అవ్వడం జరుగుతుంది. క్లిప్పింగ్ ప్రాసెస్ తనకు వస్తుంది. ఎందుకంటే చూడండి ఒకసారి మీరు ఈ సైడ్ హెయిర్ బ్యాక్ హెయిర్ అనేది తనకి చాలా థిక్గా ఉంది, అంటే క్లిప్స్ గ్రిప్ ఆగుతాయి అనమాట. మేము క్లయింట్స్కి ఒకవేళ హెయిర్ పల్చగా ఉందనుకోండి క్లిప్స్ సపోర్ట్ చేయవు, అప్పుడు క్లిప్పింగ్ ప్రాసెస్ రాదని చెప్తాం. ఇప్పుడు వెంకట్ గారికి రిక్వైర్మెంట్ ప్రకారం క్లిప్పింగ్ ప్రాసెస్ కావాలి అన్నాడు. తన హెయిర్ కూడా క్లిప్ పట్టుకోవడానికి సూటబుల్ కాబట్టి క్లిప్పింగ్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడైతే మన టెక్నీషియన్ వచ్చేస్తే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందు క్లిప్పింగ్ ప్రాసెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఇప్పుడు తనకి ఈ మిడిల్లో ఉన్న హెయిర్ని అయితే మనం ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆ ప్యాచ్కి మనకి లెఫ్ట్ రైట్ బ్యాక్ క్లిప్స్ వస్తాయి. ఈ ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి ఇక్కడ మనము టేప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మీరే ఇంట్లో సొంతంగా పెట్టుకొని తీసుకోవచ్చు. ఒక 2 minutesలో మీరే క్యాప్ లాగా ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని నైట్ టైం తీసేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ ఉన్నా, పార్టీ ఉన్నా, అకేషన్ ఉన్నా ఈజీగా మీరే సొంతంగా స్టూడియో దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా మీరే ఇంట్లో 2 minutesలో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఇది మొత్తం కూడా హ్యూమన్ హెయిర్ అండి. అలా అని ఇది సింథటిక్ హెయిర్ ఏం కాదు, మొత్తం కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్. ఇప్పుడు తన ఒరిజినల్ హెయిర్కి తగ్గట్టుగా మనం ప్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తన డెన్సిటీ బాగానే ఉంది కాబట్టి తనకి హై డెన్సిటీ ప్యాచ్ ఇచ్చినా తనకి సెట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి హై డెన్సిటీ ప్యాచ్ పెడితే ఏ మాత్రము సూట్ అవ్వదు. అంటే పెట్టిన ప్యాచ్ ఒకలాగా ఉంటుంది, తన ఒరిజినల్ హెయిర్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మా ఆర్కే స్టూడియో చాలా జాగ్రత్త వహిస్తుంది. ఎలా అంటే తనకు డెన్సిటీకి తగ్గట్టుగా, తన హెయిర్ టెక్స్చర్కి తగ్గట్టుగా మనం ప్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకు సర్వీస్ ఎలా ఉంటుందంటే ఒక 2 to 3 monthsకి ఒకసారి మనం స్టూడియోకి వచ్చి కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ కెమికల్ వాష్ కూడా చేయించుకోవడం వల్ల ఏంటంటే మీ ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే మీరు ఇంట్లో వీక్లీ వన్స్ హెడ్ వాష్ ఎలా చేయాలో మేము క్లియర్గా చెప్తాము. ఆ హెడ్ వాష్ చేసినా కానీ మీరు ఒక 2 to 3 monthsకి కుదిరినప్పుడు వచ్చి కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే పెట్టిన ప్యాచ్ హెయిర్ అయితే మీకు గ్రోత్ అవ్వదు, కానీ ఒరిజినల్ హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది కదా. అది గ్రోత్ అయినప్పుడు ఈ ప్యాచ్ హెయిర్ ఈ ఒరిజినల్ హెయిర్ అనేది మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు కెమికల్ వాష్కి వచ్చినప్పుడు మీకు హెయిర్ కట్ అయిపోతుంది, ప్యాచ్ కూడా మీకు నీట్గా కెమికల్ వాష్ చేసేసి పంపిస్తారు. ఇలా మీరు 2 to 3 monthsకి ఒకసారి వస్తే సరిపోతుంది. దీన్ని మనం క్లిప్పింగ్ ప్రాసెస్ అంటాము. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టెక్నీషియన్ అయితే తన ఫేస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. ఒకసారి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. ఇది ప్యాచ్ హెయిర్, ఇది తన ఒరిజినల్ హెయిర్. ఏది ప్యాచ్ హెయిరో ఏది ఒరిజినల్ హెయిరో అసలు రికగ్నైజ్ చేయలేనంతగా, గుర్తుపట్టలేనంతగా చాలా న్యాచురల్గా తన ఒరిజినల్ హెయిర్తో పాటు మిక్స్ అయిపోయింది. ఫ్రంట్ నుంచి కూడా చూడండి, మీకు ఏమాత్రము ప్యాచ్ పెట్టినట్టుగా అయితే తెలియట్లేదు. కొంతమంది క్లిప్పింగ్ ప్రాసెస్ అంటే ఏమన్నా బయటికి క్లిప్స్ విజిబుల్ అవుతాయేమో అని చాలామంది అనుకుంటారు కదా, అలాంటి డౌట్స్ ఏం లేవండి. చూసారు కదా, ఇప్పుడే మీకు కనిపిస్తుంది అసలు తను క్లిప్పింగ్ ప్రాసెస్ అయితే చూస్ చేసుకున్నాడు. తనకు ఎంత న్యాచురల్గా సెట్ అయిందో, హెయిర్స్ కూడా తన ఒరిజినల్ హెయిర్ లాగా అనిపిస్తున్నాయి కదా. ఈ క్లిప్పింగ్ ప్యాచ్లో మనం ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఫ్రంట్లో టేప్ ఉంటుంది, ఆ టేప్ ఒకటి పెట్టేసుకొని క్లిప్స్ మనం హెయిర్కి ప్రెస్ చేసి ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా మనకు సరిపోతుంది. ఎట్లా అంటే మీకు 2 minutesలో మీరు ఈజీగా మీ చేతులతో మీరు ఇంట్లో సొంతంగా పెట్టుకోవచ్చు. స్టూడియో దాకా రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్ అండి. స్టార్టింగ్ వచ్చేసి మన ఆర్కే స్టూడియోలో స్టార్టింగ్ 6,999 ప్రైస్కి స్టార్టింగ్ ప్రైస్ కలిగి ఉండడం జరుగుతుంది. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా. కొంతమందికి ఏంటంటే ఒరిజినల్ హెయిర్లో వైట్ హెయిర్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే కలర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే మనము ప్యాచ్లో కూడా ఒరిజినల్ హెయిర్ని ఎంత పర్సెంట్ ఉందో ఒరిజినల్ హెయిర్లో అంత పర్సెంట్ వైట్ హెయిర్ని యాడ్ చేసేసి మనం కస్టమైజేషన్ చేసి కూడా ఇవ్వగలుగుతాం. అట్లా ఎలా అంటే అలా. కొంతమందికి బ్రౌన్ కలర్ ఇష్టం ఉంటుంది, అట్లా డిఫరెంట్గా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి. మీకైతే ఈ క్లిప్పింగ్ ప్రాసెస్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.